హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే ఈరోజు వీడియోలో నేను దోసకాయ పచ్చడి ఎలా చేయాలో చెప్తున్నానండి. అందరూ జాగ్రత్తగా వినండి. ఏం లేదండి, సింపుల్గా బ్యాచిలర్స్ కూడా చేసుకునే పద్ధతిలో నేను చెప్తున్నానండి. ఫస్ట్ దోసకాయని పీల్ చేయకుండా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి ఉప్పు, కారం, అలాగే జీలకర్ర మెంతుల పొడి ఆ మూడింటిని కలుపుకోండి. ఇది చాలా ఈజీగా ఉంటుంది, ప్రతి ఒక్కరికి నచ్చుతుందండి. బ్యాచిలర్స్ కూడా ట్రై చేయొచ్చు. పసుపు కూడా వేసుకోవాలండి, ఒక స్పూను. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. నాకు తెలిసి ఇది చాలామందికి తెలిసిన రెసిపీ, ఎందుకంటే చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి. అయితే తర్వాత ఒక బాండ్ని తీసుకొని దాంట్లో ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ అంతా, అంటే మన ముక్కలకు సరిపడే అంత ఆయిల్ తీసుకొని కొంచెం ఆవాలు, అలాగే జీలకర్ర, అవి కొంచెం చిటపట్లాడాలండి. అంటే జీలకర్ర కొంచెం బ్రౌనిష్గా వస్తే చాలు, మొత్తం మాడిపోద్దని, ఎందుకంటే టేస్ట్ వస్తుంది. అలా కొంచెం బ్రౌనిష్గా వస్తేనే. అటు తర్వాత ఏం చేయాలంటే కొంచెం ఒక 1/2 టీ స్పూన్ ఉంటుంది కదండి, అంతా ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. ఎందుకంటే పచ్చి వాసన పోవాలంటే ఆయిల్లోనే వేస్తే బాగుంటుంది కదా. అందుకే ఇప్పుడు ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆ పచ్చివాసన పోయేదాకా మనం చిన్న మంటతో ఫ్రై చేయాలండి. ఎందుకంటే ఇవి మాడిపోవద్దు, అందుకే సిమ్లో పెట్టుకోవాలి. అయినా ఏ వంట అయినా సరే సిమ్లో పెడితేనే బాగుంటుంది కదండి. మేమైతే ఎక్కువ మట్టుకు చేసే ప్రతి వంటలో చిన్న మంటతోనే చేస్తామండి. అయితే ఇది ఇడ్లీలోకి, అలాగే మళ్ళీ ఉప్మాలోకి, రైస్లోకి అన్నింటికి బాగుంటుందండి ఈ దోసకాయ పచ్చడి. ఇది వారం వరకు కూడా నిలువ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. లేదు మనం బయట ఉంచుకుంటే ఒక 2-3 డేస్ అయితే పాడవకుండా ఉంటుందండి. అలాగే ఆయిల్లో కూడా కొంచెం పసుపు యాడ్ చేసామండి. తర్వాత మనం ఇందాక కలిపెట్టుకున్నాం కదా పౌడర్స్ అన్నీ, అవన్నీ ఆయిల్లో వేస్తే ఈ విధంగా అవుతుందండి. ఇలా మంచిగా చిన్న మంటతో వేగిన తర్వాత దీంట్లో మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి దీంట్లో వేయడమే అండి. ఇవి పీల్ చేయాల్సిన అవసరం లేదని చెప్పాను కదా, చూసారు కదా. అలాగే చిన్న చిన్న ముక్కలు, దాంట్లో సీడ్స్ ఉంటాయి కదా, అవి సపరేట్ చేసి పైనుండి కొంచెం ధనియాల పొడి, జీలకర్ర మెంతుల పొడి కొంచెం లైట్గా వేసి కలిపేయడమే అండి. చాలా టేస్టీగా ఉంటుంది. నాకు తెలిసి మీ అందరికీ నచ్చుతుందండి. మీలో ఎంతమందికి దోసకాయ పచ్చడి అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఒకసారి ట్రై చేసిన తర్వాత రెసిపీ ఎలా ఉందో నాకు చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.